सब बोलो सो निर्भय गुरु रविदास प्रभु की जय। सब बोलो सो निर्भय गुरु रविदास प्रभु की जय। భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం. 14వ శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టు బిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవ వైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలమది. ఆ సమయంలో జన్మించిన రవిదాస్ తన భక్తి గీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు. అంబేద్కర్ స్ఫూర్తి పొందిన భక్తి కవుల్లో ముఖ్యులు కబీర్, సంత్ రవిదాసులు. ఎవరైతే తాము బ్రతికిన కాలంలో ఎంతో మందిని తన భావజాలంతో ప్రభావితం చేస్తారో వాళ్లే చరిత్ర మలుపుల్లో నిలబడి రాబోయే కాలానికి దిశానిర్దేశం చేస్తారు. అలాంటి వారిలో రవిదాస్ ఒకరు. అందుకే ఆయన అనునీయులు ఆయన బంగారు విగ్రహాన్ని జలంధర్ నుంచి కాశీ వరకు మోసుకొచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభావం పంజాబ్ నుంచి దేశమంతా విస్తరించింది. సంత్ రవిదాస్ భక్తి కవుల్లో ఒక ఆధ్యాత్మిక భావాన్నే కాకుండా సామాజిక భావాలను అభివృద్ధి చేశారు. బానిస భావాలను వ్యతిరేకించారు. మానసిక బానిసత్వాన్ని, కుల బానిసత్వాన్ని, శారీరక బానిసత్వాన్ని వ్యతిరేకించారు. మనిషి స్వతంత్రుడై గౌరవమైన ఆలోచనలతో జీవించాలని, తలవంచి జీవించడాన్ని నిరాకరించారు. ప్రతి మనిషిలోని చైతన్యాన్ని ఆయన ఉద్దీపింపచేశారు. మానవతా పూర్ణంగా మనిషి ఉండాలని తన కవిత్వంతో, తన పాటలతో చాటారు. సమాజాన్ని మేల్కొలిపే బాటలో పయనించారు. ఒకే జ్యోతితో విశ్వం సృష్టి జరిగేను సోదరా, బ్రాహ్మణ చమారా ఎక్కువ తక్కువ తేడా లేలరా, జన్మజాతులను ఎంచకు, లేదు కులం లేదు ప్రాంతం, రవిదాసు ప్రియ ప్రభువు పుత్రులే అందరూ, లేదు కులభేదమంటూ సర్వకుల సమానత్వాన్ని ప్రబోధించారు. సంత్ రవిదాస్ క్రీస్తు శకం 1377లో కాశీ వద్ద సేర్ గోవర్ధనపురం అనే గ్రామంలో మాఘ పూర్ణిమ రోజున చర్మకార కుటుంబంలో జన్మించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. కలసాదేవి, సంతోక్ దాస్ తల్లిదండ్రులు. రవిదాస్ కబీర్కు సమకాలీడని చరిత్రకారులు తేల్చారు. ఆయన ఆధ్యాత్మిక సన్యాసిగానే కాక హరిజనుల కోసం ఉద్యమాన్ని నడిపారు. వారి సాంఘిక విముక్తి కోసం కృషి చేశారు. విదేశీ పాలకుడైన సికందర్ లోడీ సాగించిన హింస, మతమార్పిడిలకు వ్యతిరేకంగా సంత్ రవిదాస్ పోరాడారు. జిజియా వంటి అన్యాయపూరితమైన పన్నులకు వ్యతిరేకంగా ప్రజల్లో జాగరణ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రజలలో జాతీయ భావాన్ని, స్వాభిమాన భావాన్ని జాగృతం చేయడమే కాకుండా మతం మారిన హిందువులను స్వధర్మంలోకి తీసుకువచ్చే పునరాగమన కార్యక్రమాన్ని చేపట్టారు. సామాన్యులే కాదు, శ్రీకృష్ణుని ఆరాధకురాలైన అంతఃపురవాసి మీరాబాయి లాంటి వారెందరో రవిదాస్ వెంట నడిచారు. ఆయన పదాలు బనారస్ దాటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ల వరకు ప్రవహించాయి. ఆయన కవితల్లో అతి సున్నితంగా సందేశం, శాంతి, సమానతలు ప్రజల ఆలోచనల్లో అద్భుతమైన ప్రభావం చూపుతాయి. రవిదాస్కు కాశీ మహారాజు, మహారాణి కూడా శిష్యులయ్యారు. సాక్షాత్తు కాశీ మహారాజ్ రవిదాస్ జ్ఞానానికి పాదాక్రాంతులై ఆయన్ను సన్మానించారు. రవిదాస్ జీవితాంతం తన చర్మకార వృత్తిని అవలంబిస్తూనే అత్యంత నిరాడంబరంగా జీవించారు. చిత్తోడ్ రాజు రాణా సంగా, రాణి ఝలీదేవిల అభ్యర్థన మేరకు రవిదాస్ దంపతులు చిత్తోడ్ వెళ్లారు. అక్కడే రవిదాస్ తన 120వ ఏట భగవంతునిలో లీనమయ్యారని చెబుతారు. సంత్ గురు రవిదాస్ స్వీయ అనుభవం నుంచి, అధ్యయనం నుంచి, అవగాహన నుంచి, మానవతావాదం నుంచి పుట్టుకొచ్చిన కవితలు, సూక్తులు, పదునైన భావజాలం, ప్రబోధాలు నాటి కాలంలోని వారినే కాక నేటి తరాలను సైతం ప్రభావితం చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నాయి. సంత్ శిరోమణి గురు రవిదాస్ మహారాజ్ బోధనల్ని మనసా వాచా కర్మణ ఆచరించాలి. అదే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి. सब बोलो सो निर्भय गुरु रविदास प्रभु की जय।